ప్రాణం శరీరంలో ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా లైట్ వస్తుంది, మన లోపల వెలుగు పెరుగుతుంది. ఆ అగ్నితత్వం పెరిగినప్పుడే ఈశ్వరుడు అవుతున్నాడు. జలతత్వం పెరిగితే విష్ణువు అవుతాడు. జలతత్వం పెరిగినప్పుడు కోరికలు పెరుగుతున్నాయి, అగ్నితత్వం పెరిగినప్పుడు కోరికల మీద విరక్తి కలుగుతుంది. సేమ్ టైము రోగ నిరోధక శక్తి సూర్యస్వరం వల్ల ఉంటుంది. వాతపిత్త శ్లేషాలు డ్రై అయిపోయి మనకి సూర్యస్వరం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. అలాంటి సూర్యచంద్ర తేజోబలం ఇస్తున్నాయి. 2.5 గంట 2.5 మారుతున్నందువల్ల తేజస్సు శరీరం మీద, చర్మం మీద కాంతి, ఇదంతా సూర్యస్వరం వల్ల శక్తి వస్తుంది, ఎనర్జీ. అలాంటి 2 స్వరాలు ఆడితేనే మనిషికి వయసును బట్టి నడవడికలో, జీవితంలో ఎన్నో సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటే అలాంటి శ్వాసనే కంఠానికి కింద దిక్కుండా ఆజ్ఞాచక్రం వరకే నిలిపేస్తే ధ్యానంలో శ్వాస లయమైతే ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. యోగి రోగైహి, ఫస్ట్ యోగంలో ధ్యానంలో దిగిన వ్యక్తికి రోగాలు వస్తాయి. రోగిలాగా తయారవుతాడు. మళ్ళీ రోగాల నుంచి విముక్తి పొందుతాడు ఎప్పుడు ప్రాణాయామం చేస్తే.